ఈరోజు నాతో పాటు వేదికలు అలంకరించినటువంటి పెద్దలు సభాధ్యక్షులు మా అన్న రామారావు పటేల్ మొదలు ఎమ్మెల్యే గారికి, అదే మాదిరి ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు మిత్రులు గడం నగేష్ గారికి, అదే మాదిరి నా తోటి శాసనసభ్యులు బోర్డ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గారికి, సీతారాం నాయక్ ఎక్స్ ఎంపీ గారికి, రవీంద్ర నాయక్ గారు ఎక్స్ మినిస్టర్ గారికి, రాములు నాయక్ గారికి, రేఖా శ్యామ్ నాయక్ గారు ఎక్స్ ఎమ్మెల్యే ఖానాపూర్ గారికి, జాన్సన్ నాయక్ గారు ఖానాపూర్ ఎక్స్ కాంటెస్టెడ్ క్యాండిడేట్ గారికి, ఆడే గజేందర్ గారు, మాజీ శాసనసభ్యులు విఠల్ రెడ్డి గారు, అమర్ సింగ్ తిలావత్ గారు, మాజీ మంత్రి గారు, జనార్దన్ రాథోడ్ గారు, రితేష్ రాథోడ్ గారు, బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి కుమరయ్య గారు, సీతారాం నాయక్ మాజీ శాసనసభ్యులు, రాజేష్ బాబు గారు, తుకారాం గారు, రాథోడ్ ప్రకాష్ గారు, రాథోడ్ అంబాజీ గారు, అదే మాదిరిగా నాతో పాటు వేదికను అలంకరించినటువంటి అనేక మంది మిత్రులు ఈరోజు ఈ సమావేశానికి ఆశీర్వదించడానికి వచ్చినటువంటి ప్రేమ్ సింగ్ మహారాజ్ గారికి, బాబు సింగ్ మహారాజ్ గారికి, మరియు అశేషంగా జిల్లా వ్యాప్తంగా వేలాదిగా తరలి వచ్చినటువంటి నా బంజారా సోదర సోదరి వారందరికీ కూడా పేరు పేరు మిత్రుల సేవాలాల్ కార్యక్రమం ఈరోజు మనము భాషలు నిర్వహించడం చాలా ఆనందంగా ఉన్నది. ఒక దివ్య ప్రదేశంలో ఎక్కడైతే మనం దివ్య మందిరాన్ని నిర్మాణం చేసుకోవాలనుకుంటున్నామో ఆ ప్రాంతంలో ఈరోజు అశేషంగా తరలి వచ్చినటువంటి మీ అందరికీ సమక్షంలో ఖచ్చితంగా ఇప్పుడే రామారావు పటేల్ గారు చెప్పినట్టుగా ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో 5 ఎకరాల భూమి మనం సాధించుకుంటాం. ఈ ప్రభుత్వం ఇచ్చినా ఇవ్వకపోయినా ఖచ్చితంగా ఇక్కడ నిర్మాణం జరిగి తీరుతుందని చెప్పి సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. మరి సేవాలాల్ మహారాజ్ గురించి ఒక్క నిమిషం మనం ఈరోజు స్మరించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఒక కారణ జన్ముడు, అనేకమైనటువంటి ఉద్యమాలు చేసినటువంటి ఒక మహనీయుడు. ఈరోజు ఈ సమాజానికి ధర్మ ప్రచారం కోసం, ఆర్థిక సంస్కరణ కోసం, ముఖ్యంగా హిందూ సమాజంలో మత మార్పులు జరుగుతూ ఉంటే ఆ రోజు బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఎదిరించి, మొఘల్ ప్రభుత్వాన్ని ఎదిరించి మత మార్పులు ఆపినటువంటి గొప్ప మహనీయుడు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఆ రోజు చివరకు అవసరమైతే కత్తి పట్టి యుద్ధం చేసి ఆ రోజు మరి బంజారా సోదరుల్ని, మరి బంజారా సమాజాన్ని కాపాడినటువంటి మహనీయుడు మరి సేవాలాల్ మహారాజ్ అని చెప్పి నేను ఈరోజు నేను తెలియజేస్తా ఉన్నాను. అలాంటి ఆ రోజు ఆ వ్యక్తి ఈ సమాజాన్ని కాపాడమే కాకుండా, ఈ సంస్కృతిని కాపాడమే కాకుండా ఈరోజు మనందరం కూడా ఇంత ఆనందంగా ఉన్నామనంటే వారి ఆదర్శంగా తీసుకున్నాం. కాబట్టి ఈరోజు మరి సేవాలాల్ మహారాజ్ గారి ఆశీర్వాదంతో ఈరోజు సమాజం అంతా కూడా మరి సుఖ సంతోషాలతో దేశవ్యాప్తంగా ఉన్నదని తెలియజేస్తా ఉన్నాను. అదే మాదిరిగా ఈరోజు పెద్దలు రవీంద్ర నాయక్ గారిని కూడా మర్చిపోలేము. వారు చేసినటువంటి ఈ సమాజం కోసం, ఈ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వారు సాధించినటువంటి మరి అనేకమైనటువంటి అంశంలో బంజారా సోదరుల కోసం ఆ రోజు ఇందిరాగాంధీ గారిని కన్విన్స్ చేసినటువంటి మహనీయుని కూడా మనం మర్చిపోలేము. అదే మాదిరిగా ప్రొఫెసర్ సీతారాం నాయక్ గారు కూడా పెద్ద ఎత్తున మీకోసం ఈ భాషకు గుర్తింపు రావాలని, ఈ భాషను 8వ షెడ్యూల్ పెట్టాలని చెప్పేసి ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళేసి మీ భాషను షెడ్యూల్ పెట్టించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి మహనీయులు ప్రొఫెసర్ సీతారాం నాయక్ గారిని కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అదే మాదిరిగా ఈ సమాజం కోసం ఎంతో మంది మహనీయులు, మేధావులు, మరి ఎంతో మంది రాజకీయ నాయకులు మీ సమాజం కోసం పోరాటం చేస్తూ ఈ సమాజాన్ని ముందుకు నడిపిస్తా ఉన్నారు. కాబట్టి ఈరోజు ఎంతో మంది ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు ఈ సమాజం నుంచి ఎంతో మంది అభివృద్ధి చెందుతూ విద్యావంతులైతా ఉన్నటువంటి సంగతి మరి వీరందరి కృషి వల్ల, వీరందరి మార్గదర్శకంలో ఈరోజు మన సంస్కృతి ముందుకు వెళ్తా ఉన్నదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మీరందరూ కూడా ఇంత సమయం వెచ్చించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా ఒక విషయం నేను చివరిగా తెలియజేస్తా ఉన్నాను. ఏ రకంగానైతే నిర్మల్లో మనం నిర్మాణం చేసుకున్నామో, మందిరాన్ని నిర్మాణం చేసుకున్నామో, దానికోసం మన రోడ్డు మంజూరు చేసుకున్నామో, అదే మాదిరిగా ఇదే జిల్లాలో బాసరలో ఖచ్చితంగా ఇక్కడ దివ్య మందిరం నిర్మాణం జరుగుతుంది. దానికోసం ఖచ్చితంగా ప్రభుత్వం ఇచ్చినా, ప్రభుత్వం ఇవ్వకపోయినా 5 ఎకరాల భూమిలో దీన్ని నేను రామారావు పటేల్ కలిసి కట్టుగా మరి ఈ నిర్మాణానికి ముందు పడతామని మరొకసారి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.